హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. డైరెక్ట్ గా మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. మేబీ ఈ రోజు త్రిబేటి లాస్ట్ డేట్ అనుకుంటా. అందరూ చేసే ఉంటారు అనుకుంటున్నా. ఎవరైతే త్రిబేటికి అప్లై చేశారో వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లాక్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇయర్ కి త్రిబేటికి కాంపిటీషన్ అయితే పెరుగుతూనే ఉంది, ఎక్కడా తగ్గట్లే. అలాగే త్రిబేటి కట్ ఆఫ్ మార్క్ కూడా పెరుగుతూనే ఉంది. అసలు త్రిబేటిలో సీట్ వస్తే వెళ్ళాలా వద్దా, ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న మాట చెప్తా. అదేంటంటే, ఒక పక్షికి స్వేచ్ఛ ఎక్కువ. అంటే దానికి ఇష్టం వచ్చిందని చేయొచ్చు. ఎలాగంటే అది పైకి ఎగరాలంటే పైకి ఎగరచ్చు, కిందకి వెళ్ళాలి అంటే కిందకి వెళ్ళొచ్చు. అదంతా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సేమ్ అలాగే త్రిబేటిలో కూడా అంతే. ఆ పక్షిని మనం స్టూడెంట్ అనుకుంటే, ఈ స్టూడెంట్ కి ఫ్రీడమ్ ఎక్కువ. అంటే త్రిబేటి కాలేజీలో ఫ్రీడమ్ ని వాడుకొని పైకి ఎదగచ్చు. అలాగే అదే ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేసుకుని కిందకి పడిపోవచ్చు. అదంతా మన చేతిలోనే ఉంటుంది. నేను కూడా మీలాగే వచ్చిన వాడిని. రియాలిటీకి వద్దాం. ఇక్కడ క్లాసెస్ జరగవు, టీచర్స్ క్లాసెస్ కి రారు అని చాలా వీడియోస్ లో చెప్పడం చూసా. వాళ్ళందరూ రియాలిటీ చెక్ చేయకుండా ఎవరో చెప్పిన మాటలు విని వీడియోస్ చేస్తున్నారు. అవి మాత్రం అసలు పట్టించుకోవద్దు. వాళ్ళ ప్రకారమే వద్దాం. ఓకే, ఇక్కడ టీచర్స్ సరిగ్గా క్లాసెస్ కి అటెండ్ అవ్వకుంటే నువ్వు చదవలేవా? చదువుకోవడానికి అన్ని రిసోర్సెస్ నీకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే బయట కాలేజెస్ తో పోలిస్తే నాకు తెలిసినంత వరకు ఫెసిలిటీస్ ఇక్కడే బాగుంటాయి. ఫ్రీడమ్ ఎక్కువ, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని వాడుకొని మనం కావాల్సిన దానికంటే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఓన్ గా చదువుకోవటం ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నేర్చుకోవాల్సిందే. కానీ ఇక్కడ కొంచెం ముందే నేర్చుకుంటాం. ఈ ఒక్క పాయింట్ చెప్పడానికి ఈ వీడియో చేశాను. ఇంకా మీకు త్రిబేటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్ క్లారిఫై చేస్తా. లేదు నాకు క్లియర్ గా త్రిబేటి గురించి తెలుసుకోవాలని ఉంది అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాం. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్ గా నాతో కాల్లో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఈ రోజు వీడియో ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.